హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శామిల్ న్యూస్ అప్డేట్ 13 ప్రేక్షకులకు నమస్కారాలు. అందరూ బాగున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక చక్కటి కీలక నిర్ణయం అనేది తీసుకున్నారండి. ఎందుకంటే ఎలక్షన్ ఆల్రెడీ మనకు ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి మనకు గత 4.5 సంవత్సరాల పైగా వాలంటీర్లు ఉండి మన ఇంటి వద్దకి వచ్చి వారు పెన్షన్ ఇచ్చేవారు. అయితే చాలామంది ఏంటి కనుక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కండక్ట్ ఆఫ్ ఉంది కనుక ఎక్కడైనా వారు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇతరులకైనా ప్రలోభాలకు గురి చేస్తారేమో అని ఒక ఉద్దేశంతో మరి కోర్టుకి వేయటం జరిగింది. కాబట్టి వాలంటీర్స్ వారు మన ఇళ్ళ యొద్దకి ఈ మంత్ కొంతమంది కంటిన్యూగా తెచ్చిచ్చేవారండి. అయితే ఈ కోర్టుకి వెళ్ళటం వల్ల మరి అయితే మనకైతే పెన్షన్ అయితే వారి ఇంటికి తెచ్చివ్వట్లేదండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఏం చేశారంటే వీరికి మాత్రమే 3,500 రూపాయల పెన్షన్ ఇస్తున్నారండి. మీరందరికీ సందేహం రావచ్చు, ఎవరు వీరు అని. ఎవరైతే అభయహస్తం కింద గత 60 మరి డ్వాక్రా గ్రూపుల్లో ఉండి వారు 60 సంవత్సరాలు దాటి ఉండి అభయహస్తం కింద ఇంతకుముందు గత ఒక 10 సంవత్సరాల క్రితము మరి ఎవరైతే దానికి సపరేట్గా పెట్టుబడి నిధుకు డబ్బు దాచారు కాబట్టి ప్రభుత్వాన్ని కట్టారు కాబట్టి వారికి మాత్రమే ఈ గత 2 మాసాలుగా ప్రతి నెల వారికి మరి వాళ్ళ సామాజిక పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నారు. దానికి సపరేట్గా అదనంగా ఏంటంటే ఒక 500 రూపాయలు పెంచడం జరిగిందండి. కాబట్టి వీరికి అభయహస్తం ఉంది, దాంట్లో అది మామూలుగా తీసుకున్నారు 3,000 రూపాయలు, వీరికి అదనంగా ఒక 500 రూపాయలు, వీరికి మాత్రం 3,500 రూపాయలు ప్రతి నెల మరి అభయహస్తంలో ఉన్నటువంటి మహిళలకి మరి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి అయితే వస్తూ ఉందండి. రెండవదిగా చూస్తే వీరికి మాత్రం 10,000 అండి. ఎవరికంటే వీరికంటే ఎవరైతే డయాలసిస్ పర్సన్స్ అనగా ప్రతి నెల వీరు వారానికి 2 సార్లు చొప్పున దరిదాపుగా వారి హాస్పిటల్ సుదూర ఖర్చులకు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు అనగా వెహికల్ పెట్టుకొని లేదా కొంతమంది లేవలేని స్థితిలో ఉంటారు. వారికి ఎప్పుడు కూడా ఒక మనిషి హెల్ప్ అవసరం ఉంటుంది. అలాంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇప్పుడు కూడా అనేక సంవత్సరాలు గత 4 సంవత్సరాలుగా ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తున్నారండి. ఇలాంటి వారికి ఏంటంటే రాలేని వారికి మరి సచివాలయ స్టాఫ్ వారు ఏం చేస్తున్నారంటే నడవలేని స్థితిలో ఉన్న వారికి మరి వయసు అయిపోయిన వారికి మంచానికి పరిమితమైనటువంటి వారికి ఏం చేయబోతున్నారంటే ఇంటి యొద్దకే వాలంటీర్ల ముందు ఏ విధంగా అయితే తెచ్చి ఇచ్చేవారో అదేవిధంగా వారికి పరిధిలో ఉంటే సచివాలయం ఉన్నాయి కదా, ఆ సచివాలయంలో ఇస్తున్నారు. ఎవరైతే లేవలేని వాళ్ళకి, డయాలసిస్ పేషెంట్స్కి, ఒకవేళ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్కి వారికి మాత్రం ఏం చేస్తున్నారంటే సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వారే వచ్చి వారి కుటుంబానికి ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి ఎండాకాలంలో ఎక్కువ వడదెబ్బలు తగులుతాయి కాబట్టి మరొకసారి వారి యొక్క దూరదృష్టితో ప్రభుత్వం ఆలోచించి మరి ఎండదెబ్బ ఎక్కడన్నా వృద్ధులు ఒకవేళ బలహీన చెందుతారేమో లేదా పడిపోతారేమో అని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వారికి ఏం చేసి సచివాలయ స్టాఫ్కి అయితే అప్పగించడం జరిగిందండి. ఇంకా అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నెల మనం క్యూలో నిలబడాల్సిన పని లేకుండా ప్రతి నెల వారే వచ్చి మనకు తెచ్చిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాబోతున్నటువంటి ఎలక్షన్స్ మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క పెన్షన్ 4,000 రూపాయలు పెంచేదానికి కూడా మరి ఈ వారంలో మరి ముఖ్యమంత్రి వర్యులు కీలక నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెంచుతామనేటువంటి సమాలోచనలు అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.